స్థానికుడు లాస్ట్ టైం బాగా మిస్ అయిపోయినాం మనం. ఈసారి ఒక పార్లమెంట్ అభ్యర్థి మనకు అందుబాటులో ఉంటుంది. స్థానికుడు అందుబాటులో ఉన్న వ్యక్తులు చూసుకోవాలి. అసెంబ్లీ ఎలక్షన్ నష్టపోయినాం. అలాగే చెప్పండి మీరు బంధువులు, మీ కస్టమర్ వాళ్ళు మెయిన్. తప్పకుండా ఈసారి ఈరోజు మన జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వార్డులో అంటే ఎవరైతే ఈ విశ్వబ్రాహ్మణులు అధిక సంఖ్యలో ఉన్నటువంటి షాప్కి ఈ జీవనన్న మన ఎంపీ అభ్యర్థి జీవనన్న గారి యొక్క ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ షాప్లో వాళ్ళందరి స్పందన కూడా చాలా బాగుంది. ప్రత్యేకించి వీరందరూ కూడా గతంలో కూడా మనకు అవకాశం ఈసారి మంచి అవకాశం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఈ వార్డులో ఉన్నటువంటి ప్రతి దుకాణంలో కూడా ఉన్నటువంటి ప్రజలు కూడా ఖచ్చితంగా మాట ఇస్తున్నారు. జీవన్ రెడ్డి గారికి ఈసారి ఓటు వేసి గెలిపిస్తామని మాట ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి పట్టణ అభివృద్ధి జరగాలన్నా మనం ఏ అభివృద్ధి ఈ పథకాలు మన సంక్షేమ పథకాలు కానీ మన గవర్నమెంట్ నుంచి ఏ ఒక్కటి అభివృద్ధి జరగాలన్నా కానీ జీవనం రావాలని వారి నోటి నుండి తెలపడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ జగిత్యాల పట్టణ ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా కోరుట్ల మెట్పల్లి వారు కూడా ఇక్కడ ఈ వార్డులో ఉన్నటువంటి ఈ ఇమిటేషన్ జ్యువెలరీ షాపులు కూడా ఉండడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కోరుట్లలో కూడా చాలా బాగుంది, మేము వేపిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. కావున అందరూ దయచేసి ఖచ్చితంగా ఈసారి జీవనన్నకు అధిక సంఖ్యలో అందరూ పాల్గొని జీవనన్నకు ఓటేయాల్సిందిగా అందరినీ పట్టణ ప్రజలందరినీ. పట్టణంలో జీవనన్న గారు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు మన గోల్డ్ స్మిత్ షాపులకు షాప్ టు షాప్ తిరగడం జరుగుతుంది. జీవనన్నకు మద్దతుగా ప్రతి ఒక్క షాప్లో ఎంపీగా జీవనన్న పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓటేయాలంటే గతంలోనే ఓడిపోయాడు. దానికి ఈసారి ఖచ్చితంగా జీవనన్నను గెలిపించుకుంటాం, జీవనన్న ఓటేస్తాం. జీవనన్న గెలిస్తే అభివృద్ధి అవుతుంది అని షాప్ టు షాప్ గోల్డ్ స్మిత్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దయచేసి మా కుల బాంధవులకు జీవనన్న కోటేది, ఆయన రుణం తీసుకుందాం. 25 ఏళ్ళు 30 ఏళ్ళ పిల్లగాడు కూడా 10టికి లేస్తుండు, తిరుగుతలేడు. కొంతమంది ఏమో యూట్యూబ్లలో ఇలా షో ఇస్తారు. కానీ జీవనన్న పొద్దుగల 6టికి లేచి రాత్రి 11 వరకు ఆయన వయసు ఏంది, ఆయన సుఖపడేందుకు రాజకీయం చేస్తలేడు. రాజకీయం అంటే ఏంటంటే నేను కౌన్సిలర్ అయితేనే నలుగురికి పని చేయగలుగుతా, నలుగురికి సేవ చేయగలుగుతా, నలుగురి కోసం కొట్లాడగలుగుతా. జీవనన్న ఏందో రియల్ ఎస్టేట్ కానీ బిజినెస్లు కానీ జీవనన్నకి ఏవి లేవు. నలుగురికి సేవ చెయ్యాలి. సేవ చేసే సిద్ధాంతం ఉంటే సచ్చేదాకైనా కానీ సేవ చేస్తాడు. వయసుతో సంబంధం లేదు. ఏదో పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని యూట్యూబ్లలో మాట్లాడే జీవనన్న కాదు. ఆయన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడు బంద్ చేయరు. స్థాయిని ఏజ్ని మించి మాట్లాడద్దు. నేచర్ గొప్పది, నేచర్ తొందరనే చూపిస్తుంది. ఒక్కొక్కల కర్మేందో దాన్ని బట్టి మెదిలి ఆలోచించుకోరి. జీవనన్న మాత్రం కామెంట్ చేయకూడదు. దయచేసి జీవనన్న కోటేసి జైత్యాల భాగంగా మాన్యశ్రీ జీవనన్నకు ప్రచార పర్వంలో భాగంగా ఈరోజు మరి జ్యువెలరీ వర్క్స్, మిషన్ కటింగ్ వర్క్స్, మరి గోల్డ్ స్మిత్స్ సోదరుల అందరి దగ్గరికి పేరున తిరుగుతుంటే నిజంగా మంచి స్పందన లభిస్తుంది. మరి గత 4 దశాబ్దాలుగా ప్రజా జీవితానికి ప్రజాసేవకి అంకితం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తిని మొన్న అసెంబ్లీ ఎన్నికలు మన దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందినాం. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరి జీవనన్నకు మనం సహకారం చేస్తే నిత్యం అందుబాటులో ఉండి మనకు ఎన్నో సేవలు చేసే మాట వాస్తవం. దయచేసి ఈ మారైన వర్తక సోదరులు, శ్రామిక వర్గాలు, ఈ వర్గానికి సంబంధించి అందరూ కూడా జీవనన్నకు ఓటేసి తప్పకుండా గెలిపించాలి. మరి గత 3.5 దశాబ్దాలుగా మీ వృత్తిలో అనేక అవాంతరాలు, అనేక అడ్డంకులు డిపార్ట్మెంట్ పరంగా ఎన్నో వచ్చినప్పుడు కూడా తక్షణమే తను స్పందించి ఎన్నోసార్లు మరి మీ సమస్యలను అధిగమించి దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది. తప్పకుండా మీరు కానీ మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ తర్వాత అందరూ కూడా జీవనానికి తప్పకుండా ఓటేయాలని